రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శివరామకృష్ణ. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుంది. అలాగే మరో 24 గంటల్లో ఇది ఒరిస్సా తీరం వైపు దాటే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. మనం ఇప్పుడు విశాఖ సముద్ర తీరంలో అయితే ఉన్నాం. సముద్ర తీరంలో అలలు ఎగసిపడుతున్న ఇవి మనం విజువల్స్లో చూడొచ్చు. అలాగే దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పొంగి పొరులుతున్న వాగులు వంకలు అలాగే రాకపోకలు అయితే అంతరాయం అయితే ఏర్పడింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. ప్రజలు వరద ప్రవహించే వాగులు కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని వాతావరణ శాఖ అయితే పేర్కొంది. అయితే ఈ అల్పపీడనం చూస్తుంటే తీరం వెంబడి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు అయితే వీస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని చెప్పి తుఫాన్ హెచ్చరిక కేంద్రం అయితే తెలియజేస్తుంది. అయితే ఇప్పుడు స్థిరంగా ఈ అల్పపీడనం అయితే కొనసాగుతుంది. అల్పపీడనం కొనసాగి ఈ ఒరిస్సా తీరంలో మరో 24 గంటల్లో ఇది ఈ తీరం దాటే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఈ వాతావరణం బంగాళాఖాతంలో అల్పపీడనం వాయు దిశగా పయనిస్తూ బలపడున్న అల్పపీడనం 2 రోజుల తర్వాత ఒడిస్సా తీరాన్ని అయితే చేరుకోనున్న అల్పపీడనం అని చెప్పి తెలియజేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్ష సూచనలు అయితే ఆల్రెడీ వెలువడ్డాయి. రాగల 24 గంటల్లో ఏలూరు, అల్లూరు, కోనసీమ, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాలకు అతి భారీ వర్షాలు అయితే పడే అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తున్నారు వాతావరణ శాఖ. 19 సెంటీమీటర్ల మించి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, అలాగే దక్షిణ కోస్తా ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తుంది. తీరం వెంబడి పెరుగుతున్న ఈదురుగాలులు మనం చూడొచ్చు. ఇప్పుడు విజువల్స్లో మన కెమెరామెన్ అయితే చూపిస్తున్నారు. తీరం వెంబడి ఈదురుగాలులు అలాగే అలలు కూడా ఉధృతంగా అయితే ఉన్నాయి. రేపటి నుంచి గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో అయితే గాలులు వేస్తాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. బంగాళాఖాతంలో ఈ వాయుగుండం పశ్చిమ మధ్య బంగాళాఖాతంగా పడుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండం ఏర్పడుతుందని చెప్పి, అలాగే ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఈ వాతావరణం ఈ అల్పపీడనం స్థిరంగా ఉండి మరో 24 గంటల్లో ఒరిస్సా తీరం అయితే దాటుతుందని చెప్పి వాతావరణ శాఖ అయితే ఇప్పటికే తెలియజేయడం అయితే తెలిసింది. ఇది విశాఖ సముద్ర తీరం నుంచి కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.